ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. రాక్షస సంహారంతో భూభారాన్ని తగ్గించి ఋషులను అనుగ్రహించేందుకు రాముడు అవతరించాడు. అట్లే మహాభారత యుద్ధము ద్వారా భూభారం తగ్గించుటకు అర్జునుడు, ఉద్ధవుడు, యశోద, గోపగోపికలను అనుగ్రహించుటకు శ్రీకృష్ణుడు అవతరించాడు. ఇదే విధంగా చరిత్ర పొడవునా ముముక్షువులకు ఆధ్యాత్మిక ప్రబోధాన్ని అందించి దివ్య అనుభవములతో ప్రోత్సహించి కృతార్థులను చెయ్యడానికి దీన జనోద్ధరణ కొరకు భూమి మీద పరిపూర్ణులైన మహనీయుల రూపంలో ఆ పరమాత్మ అవతరిస్తూ ఉంటారు. అట్టి మహనీయులను ముముక్షువులు ఆశ్రయించి తీరాలని ఉపనిషత్తులు, భగవద్గీత చెబుతున్నవి. అర్జునుడు, ఉద్ధవుడు శ్రీకృష్ణుణ్ణి, శ్రీకృష్ణుడు సాందీప మహర్షిని, శ్రీరాముడు వశిష్ఠుణ్ణి ఆశ్రయించడం ద్వారా మనకి రహస్యం తెలుస్తుంది. కారణం, సకల శాస్త్రాల సారాన్ని మహనీయులు బోధించడమే కాకుండా మనము విశ్వసించలేని విషయాలను ప్రత్యక్ష అనుభవం ద్వారా తెలుపగలరు. విశ్వరూప సాక్షాత్కారం ద్వారా శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశం అదే. అలాంటి దివ్య అనుభవములను పొందిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీలా వైభవములో ఉన్న భక్తుల అనుభవములు తెలుసుకుందాం. ఇలాంటి దివ్య అనుభవములు పొందిన భక్తుల అనుభవాలు అది భగవాన్ వెంకయ్య స్వామి వారి లీలా వైభవంలో జరిగినవి ఇప్పుడు కొన్ని స్మరించుకుందాం. ఈమె పేరు పెమ్మసాని నరసమ్మ. వీరిది కోటి తీర్థం నూకనపల్లి గ్రామం. ఇది పెన్నా నది అవతల ఒడ్డున ఉండే చిన్న పల్లెటూరు. ఆ గ్రామంలో అప్పట్లో కనీస సౌకర్యాలు అంటే కరెంటు, స్కూళ్ళు కూడా ఏమీ లేవు. ఈమె పెమ్మసాని నరసమ్మ గారు 6వ తరగతిలో అప్పుడు చదువుతున్నారు. 6వ తరగతి చదువుతున్నారు. రోజు వారు ఊరు నుంచి పెన్నా నది దాటి అవతల పక్క ఉన్న ఊరిలో పాఠశాలకి వెళ్ళాలి. రోజు నది దాటి పాఠశాలకు వాళ్ళు వెళ్తూ ఉండేవారు. అప్పుడు వెంకయ్య స్వామి వారు ఆ టైంలో వెంకయ్య స్వామి వారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు రోజు పెన్నా నది ఒడ్డున కూర్చొని దుని వేసుకుంటూ, కట్టలు వేసుకుంటూ అక్కడే పెన్నా నది, కోటి తీర్థం పెన్నా నది దగ్గర ఉంటూ ఉండేవారు. వీరు భగవాన్ వెంకయ్య స్వామి వారిని చూసి పిచ్చివాడు అని అనుకుండేవారు. ఒకరోజు సాయంత్రం స్కూల్ నుంచి సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు సాయంకాలం వర్షాలు బాగా కురవడం వల్ల పెన్నా నది ప్రవాహం బాగా పెరిగిపోయింది. బాగా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. వీరు ఈ పిల్లలంతా అవతల ఒడ్డు గట్టుకి ఎలా వెళ్ళాలి అని వాళ్ళు అంతా అనుకుంటున్నారు. పెన్నా నది ఒడ్డున పడవలు వేసే అవకాశం కూడా లేదు. అప్పుడు నదీ ప్రవాహానికి ఆ ఊరికి అప్పుడు ఈ నదీ ప్రవాహాన్ని దాటి ఆ ఊరికి వెళ్ళే అవకాశం అయితే లేదు. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వచ్చి ఈ పిల్లలందరితో ఇలా అన్నారు, మీరు నాతో రండి, నేను మిమ్మల్ని అవతల ఉన్న గట్టు మీదకి చేరుస్తాను అని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు చెప్పారు. అప్పుడు స్వామితో పాటు ఒక పెద్ద ఆయన కూడా ఉన్నారు. ఆయన ఎవరో వీరికి తెలియదు. బహుశా స్వామివారి మహిమ గురించి తెలిసిన వాళ్ళు ఏమో అని వాళ్ళు అనుకున్నారు. స్వామివారు ఆ పెద్ద ఆయనతో ఇలా చెప్పారు, ఈ పిల్లలు ఎంతమంది ఉన్నారో లెక్కగట్టు అని స్వామివారు అన్నారు. ఆ తర్వాత స్వామివారు ఆ ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్నా నదిలో ముందుకు వెళ్తున్నారు. వీరు వెనక ఈయన నరసమ్మ గారు ఇంకా మిగిలిన స్కూల్ పిల్లలు అందరూ స్వామివారి వెనక వైపు నుండి అలా స్వామివారిని ఫాలో అవుతూ ఉన్నారనమాట. స్వామివారు ముందు నదిలో దారి తీసుకొని ముందుకు వెళుతున్నారు, వెనక ఈ పిల్లలంతా వెళ్తున్నారు. ఇదే విధంగా వాళ్ళు స్వామివారు ఈ పిల్లలందరినీ ఆ పెన్నా నదిని దాటించారు. స్వామివారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు కరుణామయులు. ఎక్కడ ఆపద సంభవిస్తుందో అక్కడికి వెళ్ళి ఆ ఆపద నుంచి రక్షించేవారు. పెన్నా నది అవతల ఒడ్డు ఉన్న పల్లెలో గాలికుంటు వ్యాధి వచ్చి పశువులు, జీవాలు చనిపోతున్నప్పుడు, మరియు అదేవిధంగా కలరా మహమ్మారి విజృంభించి అనేక మంది మనుషులు చనిపోతున్నప్పుడు శ్రీ స్వామివారు ఈ ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్నా నది దాటుకొని రాత్రిపూట వెళ్ళి వారి తపోశక్తితో వారిని రక్షించిన సంఘటనలు కోకొల్లలు. అవన్నీ వర్ణించ సాధ్యం కానివి, కొన్ని మాత్రమే మనం స్మరించుకోగలం. అవధూత సామ్రాట్ కరుణామృత ధార నుంచి కొన్ని బిందువులను మాత్రమే మనం ఆస్వాదించగలం.
ఇంకొక లీల ఇది. కారి రామస్వామి గారి పేరు భగవాన్ వెంకయ్య స్వామి వారి భక్తులు భగవాన్ వెంకయ్య స్వామి వారి చరిత్ర పరిచయం ఉన్న వారందరికీ కారి రామస్వామి అన్న పేరు పరిచితమే. వీరు తమిళనాడు రాష్ట్రంలో సేలం దగ్గర నల్లకొండపాలెంలో ఉండేవారు. ఇతను జీవాల వ్యాపారం అంటే గొర్రెలు మేకలు అమ్మడం కొనడం ఇతను చేస్తూ ఉండేవారు. అలా వ్యాపారం నిమిత్తం నెల్లూరు జిల్లాలో ఇనుకుర్తి ప్రాంతం వచ్చి అక్కడ స్థిరపడ్డారు వీరు. ఇతని అదృష్టవశాత్తు పూర్వపుణ్యవశాత్తు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పరిచయం వీరికి కలిగింది. శ్రీ స్వామివారు సున్నబట్టీల దగ్గర గుండం వేసుకొని ఉంటూ ఉండేవారు. శ్రీ స్వామివారితో ఉండే సేవకులు వచ్చి వీళ్ళ ఇంట్లో కూడా భిక్షాన్నం తీసుకొని వెళుతూ ఉండేవారు. ఒకరోజు ఇతని భార్య సిద్ధమ్మకు శ్రీ స్వామివారిని ఇంటికి పిలిచి అన్నం పెట్టాలని కోరిక ఉంది. ఆమెకు చెప్పే ధైర్యం లేక శ్రీ స్వామివారి సేవకులు వస్తే వారికి చెప్పాలని ఆమె ఎదురు చూస్తుంది. ఆ రోజు స్వామివారి సేవకులందరికీ సరిపడ్డ భిక్షా అన్నం ఉన్నందున ఈ సేవకులు ఈ సిద్ధమ్మ గారి ఇంటికి వెళ్ళలేదు, కారి రామస్వామి గారి ఇంటికి వెళ్ళలేదు. స్వామివారు అప్పుడు ఇలా అన్నారు, అయ్యా మనము ఆ అన్నం తీసుకొని ఆమె దగ్గరకు పోవాలయ్యా అని భిక్షాటన అన్నం సిద్ధమ్మకు ఇచ్చి ఆమె వండిన అన్నం తమకు తెమ్మని చెప్పారు. ఆ విధంగా ఆమె కోరికను శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు కోరికను తీర్చారు. తరువాత తరచుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె ఆతిథ్యం స్వీకరించేవారు. వీళ్ళ ఇంట్లో చీమలు పుట్ట పెట్టాయి. అందులో అప్పుడప్పుడు పాము కనిపిస్తూ ఉండేది. ఆ విషయం శ్రీ స్వామివారికి చెప్పారు. స్వామివారు ఇలా అన్నారు, దాని బయట ఉండమని చెబుదాములే అన్నారు. ఇంట్లో పుట్ట తవ్వించేశారు. పుట్ట బయట ప్రహరీ గోడకు పెట్టింది. పాము కనబడేది కానీ ఎవరిని ఏమీ అనేది కాదు. శ్రీ స్వామివారు ఇలా అన్నారు, దాన్ని చంపవద్దు, అది మిమ్మల్ని ఏమీ చెయ్యదు అని అన్నారు స్వామి. వాళ్ళు ఆ పాముని ఏమీ చేయలేదు. పాము కూడా వీరికి ఎలాంటి హాని కలిగించలేదు. ఇలాంటి లీలలన్నీ మనకి ఏమి తెలియజేస్తాయంటే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి మీద సర్వభారం వేసి నిశ్చలంగా ఉండవచ్చుని. ఓం నారాయణ ఆది నారాయణ.